ప్రపంచానికి ప్రేమ, త్యాగం నేర్పిన క్రీస్తును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జూబ్లీహిల్స్ సంపంగి గ్రూప్స్ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో చైర్మన్ రమేష్ సంపంగి, సీఈఓ సురేష్ సంపంగి అన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మన సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది సెమీ క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. సో మా కంపెనీ ఎప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం లేక అన్ని ఫెస్టివల్స్ అంటే క్రిస్మస్తో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి, అదేవిధంగా రంజాన్ కూడా చేస్తాము. సో ఈరోజు మా కంపెనీలో క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్తో పాటు దాదాపు ఒక 80 మంది అనాథ పిల్లలకు క్రిస్మస్ బట్టలు, వాళ్ళకి క్రిస్మస్ పండుగ బట్టలు, తర్వాత ఒక 20 మంది పిల్లలకు, బ్లైండ్ పిల్లలు కూడా సో వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒక 20 వికలాంగుల ఫ్యామిలీస్ కూడా సో క్రిస్మస్ కోసం మేము ఈ విధంగా సెలబ్రేట్ అంటే వాళ్ళ క్రిస్మస్ పండుగ కోసం వాళ్ళకు ఒక 2000 రూపీస్ బట్టలకు, అదేవిధంగా గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మాకు ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా కావాలనో అదేవిధంగా జీసస్ బ్లెస్సింగ్ కూడా కావాలి. సో దాని గురించి ఈరోజు మేము ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ సంపంగి, కంపెనీ సీఈఓ, సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ. సో ఈరోజు వచ్చేసి మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. సో మా సంపంగిలో మేము ఒకటే నమ్ముతాము, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి, అంటే భిన్నత్వంలో ఏకత్వం నమ్ముతాము. అంటే మా కంపెనీలో అన్ని ఫెస్టివల్ చేస్తాం. దసరా, దివాళీ, వినాయక చవితి, ఉగాది కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ ఎవ్రీ ఇయర్ మేము చేసి, అంటే మేము ఒక తెలియజేయాల్సింది ఏంటంటే సంపంగి బిలీవ్స్ ఇన్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ప్రతి ఫెస్టివల్ కూడా ప్రియారిటీ ఇస్తాం, ఎందుకంటే మాకు ప్రతి దేవుడి బ్లెస్సింగ్స్ కావాలని బలంగా నమ్ముతాము. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము ఇలాగా. సో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ టైంలో మనం ఆఫీస్లో గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ, అలానే మనకి అనాథ పిల్లలు ఉంటారు, ఒక 80 మంది పిల్లలు ఉంటారు. 80 మంది పిల్లలకి కానీ, లేకపోతే మన బ్లైండ్ కిడ్స్కి కానీ, కొంచెం బాగా పేదరికంలో ఉన్న ఫ్యామిలీస్ కానీ కొన్ని డొనేషన్స్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా ఈ ఇయర్ వచ్చేసి మేము మన పిల్లలు ఎవరైతే ఉన్న అనాథ పిల్లలకి వాళ్ళ గిఫ్ట్స్తో పాటు, బేసిక్ నీడ్స్తో పాటు వాళ్ళకు ఒక 51,000 మా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ నుంచి డొనేట్ చేయడం జరిగింది. అలాగే బ్లైండ్ చిల్డ్రన్ ఒక 10 మెంబర్స్కి వాళ్ళకి 1 మంత్ సరిపడా మన గ్రాసరీస్ ఇచ్చి, సో అలాగే ఒక 21,000 మేము డొనేట్ చేయడం జరిగింది సంపంగి చారిటబుల్ ట్రస్ట్ నుంచి. సో ఇలాగా మేము ఎక్కడున్నా కూడా చారిటీ పరంగా కానీ, సో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎవరైతే వాళ్ళు అవసరత ఉంటుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి, సో సంపంగి నుంచి మేము ఎవ్రీ ఇయర్ కూడా సో మా వంతు ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో అంతవరకు మేము సాయం చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, చాక్లెట్లు పంచి వేడుకలు నిర్వహించారు. తాము చేస్తున్న పనిలో పారదర్శకత, నిజాయితీ ఉంటే పరమాత్ముడి తత్వాన్ని అన్వయించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని అన్నారు. హ్యాపీ క్రిస్మస్. సో ఇందాక మా బ్రదర్ మాట్లాడినట్టుగా భిన్నత్వంలో ఏకత్వంని సంపంగి బలంగా నమ్ముతుంది. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ, అన్ని ఫెస్టివల్స్ మేము చేస్తాము. అందరి గాడ్స్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సంపంగి గ్రూప్స్ లో పనిచేసే ప్రతి ఉద్యోగితో కలిసి కులమత భేదం లేకుండా ప్రతి పండుగను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేసుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. సో ఈరోజు దాదాపు ఒక 500 మంది ఈ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. సో అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా నుంచి మిత్రుడు మాకు డాక్టర్ దొంతిరెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా రావటము, అదేవిధంగా మా మిత్రుడు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు మన సీతారాం గారు, సో అదేవిధంగా నాకు మన సీనియర్ రిపోర్టర్ మన పూర శ్రీనివాస్ గారు, అదేవిధంగా నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అంటే వారియర్స్, డిప్యూటీ వారియర్స్ అందరూ కూడా పాల్గొనడం అనేది ఇంత చేయడం అనేది చాలా హ్యాపీ. మనకేమీ సంబంధం లేకుండా మనల్ని సృష్టించి మన పాపం కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసును ఈ రోజున క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఈ రోజైనా విశ్వాసం ఉంచండి.
ఆయన ఇచ్చే రక్షణ ఉచితంగా వచ్చేటువంటి రక్షణ, కానుకిస్తే వచ్చేటువంటి రక్షణ కాదు, డబ్బులు ఇస్తే వచ్చేటువంటి రక్షణ కాదు, ఏవో అక్కడికిక్కడికి తిరిగితే వచ్చేటువంటి రక్షణ కాదు, ఆయన యందు ఉంచే విశ్వాసాన్ని బట్టి వచ్చేటువంటి రక్షణ. ప్రారంభంలో విన్నాము యేసు ప్రభు యొక్క పేరు అని అంటే దాని అర్థం ఏంటిది అని అంటే రక్షకుడు అని. చాలాసార్లు మనం దేవుణ్ణి కేర్ చేయం, జాగ్రత్త ఉండం. దేవుడు అంటే ఏదో అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాం దేవుణ్ణి. రోగం వచ్చినప్పుడు, ఏదో చెడిపోయినప్పుడు, లేక మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని వాడుకుంటున్నాం. అట్లా మనకు దేవుడు అవసరం వస్తాడు. కానీ తప్పకుండా వాడుకునేది ఎప్పుడు అని అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇచ్చే ఒక అద్భుతమైన సందేశం ఒకటి ఉంది. నేను గమనించినది ఒక 3 ఉన్నాయి. ఒకటి సింప్లిసిటీ, ఎంత సింపుల్గా ఉంటే అంత గొప్ప అనేది క్రీస్తు మనకు బోధించాడు. అట్లాగే క్షమాగుణం, ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో పాపాలు చేస్తుంటాం, కానీ ఈ క్రిస్మస్ నాడు అందరూ కలిసిపోయి ఒకరినొకరు క్షమించుకొని మళ్ళీ ముందుకు సాగాలనేది మరొక అద్భుతమైన సందేశం. ఇక 3వది జాయ్ ఆఫ్ గివింగ్, ఇచ్చిపుచ్చుకోవడం అనేది అసలైన మానవత్వం అంటారు క్రీస్తు. సో ఇలాంటి అద్భుతమైన 3 గుణాలని పుణికిపుచ్చుకున్న అద్భుతమైన వ్యక్తి రమేష్ సంపంగి గారు. నిజంగా ఆయన ఈ 3 గుణాలని కలబోసి ఈ ఒక అద్భుతమైన సంస్థను స్థాపించారు. అనతి కాలంలోనే 7 దేశాలకి స్థాపించడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించారంటే అది చిన్న విషయం కాదు. 24 hours ఎంత కఠోర దీక్ష, ఎంత కఠోర శ్రమ చేస్తే ఈ స్థాయికి వస్తారో మనం ఆలోచించవచ్చు. అసలు మనం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఎందుకు జరుపుకుంటాం అంటే ప్రపంచంలో శాంతి చేకూరాలని చెప్పి ఆ ప్రభువు ఎంతో మంచి సందేశాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఆ సందేశాన్ని కూడా అందరూ కూడా మన సంపింగ్ గ్రూప్ వారికి కూడా మీ ద్వారా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పిస్తూ మా పిల్లలందరినీ మళ్ళీ ఈ సంవత్సరం ఆశా కుటీర్ నుండి బ్లైండ్ పీపుల్ని కూడా ఇన్వైట్ చేసి సంపంగి అనేది కేవలం సంపాదించుకోవటం, తీసుకోవటం, స్వార్థంగా దాచుకోవటం కాదు, కానీ ఈ సమాజంలో ఎవరైతే అట్టడుగున ఉంటారో, ఎవరికైతే అవకాశం లేదో, ఎవరైతే కష్టపడుతున్నారో వారికి కూడా మీ అందరి తరపున కూడా మీ ప్రేమను అందే విధంగా మమ్మల్ని అందరినీ ఈ ఫౌండేషన్ పిలిచి, మాతో పాటు ఈ బ్లైండ్ ఇన్స్టిట్యూషన్ ఆశా కుటీర్ని కూడా పిలిచి మరి చేస్తున్నారంటే మరి ఆయన హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కులం అంటే ఏంటి అంటే ఒక కుటుంబమే కులం. బహుశా సంపంగి కుటుంబం మీరంతా ఒక కులం, అందులో నేను కూడా. మతం అంటే ఏంటో తెలియదు కానీ మానవత్వం, అది ఉన్న వాళ్ళందరూ మంచి మతం, అంతే, అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇక క్రీస్తు గురించి చెప్పాలంటే మరి ఆయన ఈ ప్రపంచ శాంతి కోసం తన రక్తాన్ని ధారపోసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని మనం ఒక పండగ చేసుకుంటున్నాం. బైబిల్ చదివితే మనకు అర్థమయ్యే 2 అంశాలు. ఒకటి జెలస్ అంటే మీకు తెలుసు, ఈర్ష. అసలు యేసుక్రీస్తు గారిని అలాంటి పరిస్థితిలో ఎందుకు వెళ్ళాడంటే అప్పుడున్నటువంటి రాజులు ఇతను ఏదో చక్రవర్తి అవుతాడనే ఒక ఈర్ష్యతోటి మరి ఆయన అలా చేశారు. కాబట్టి ఈర్ష్య వల్ల వాళ్ళ సామ్రాజ్యాన్ని, వాళ్ళ రాజ్యాన్ని కోల్పోయినటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా శాంతిగా ఉండి మీ పాపాలను పరిహారం చేసుకోవాలని ఆ రోజు చెప్పినటువంటి మహనీయుడి యొక్క వాక్యాలను మనం అనుసరిస్తూ శాంతియుతంగా ఈ ప్రపంచాన్ని మీ ప్రేమతో జయించాలనేటువంటి చెప్పినటువంటి ఆ సందేశాన్ని మీరందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తూ, ఒక ఎంప్లాయీ ఈ కంపెనీలో ఎలా కష్టపడతాడో ఐ థింక్ చైర్మన్ కూడా అలానే కష్టపడతాడు. నేను అడిగినాను, అన్న మీరు రావడం ఎందుకు, వై డోంట్ యూ సెండ్ యువర్ ఎంప్లాయీస్, మీ ఎంప్లాయీస్ని పంపించండి, బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా, ఎవ్రీ స్టేట్. ప్రత్యేకంగా నాలాంటి వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే ఈ ఆర్గనైజేషన్లో. సో కాబట్టి వీ కెన్ గివ్ అవర్ షోల్డర్ టు యూ, మా షోల్డర్ని యూజ్ చేసుకోండి, మీకు ఏం కావాలో చెప్పండి, బికాస్
అంటే నేను రమేష్ అన్నతో ఒక 2 minutes మాట్లాడిన తర్వాత ఇంప్రెస్ అయ్యి చెప్పినటువంటి డైలాగ్, మీరెందుకు ఇంత దూరం రావడం అని చెప్పేసి. లేదన్నా, నా కంపెనీలో 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ నాలాగనే చైర్మన్లను చేయాలి, నాలాగనే డైరెక్టర్లను చేయాలి, నాకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, నేను ఎంతమందికి పరిచయం అయ్యానో నా ఎంప్లాయీస్ కూడా అలానే ఉండాలి అనేటటువంటి చెప్పినప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ట్రావెలింగ్ టుగెదర్. ఇప్పుడు యేసుక్రీస్తు బోధించేది క్షమాగుణం ఉండాలి. అనాథ పిల్లలను కానీ అనాథులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకునే పద్ధతిలో మనము ఎలాగైతే చేయాలో ఆ పద్ధతిలో మేము కొంతమంది అనాథ పిల్లలకు మా శివ గారు చెప్పినట్టు కొంతమంది అనాథ పిల్లలకు ఎవరి ఇయర్ చేసినట్టు ఈరోజు కొత్త ఏం కాదు. ప్రతి సంవత్సరం 70 నుంచి 80 100 మంది వరకు మేము అనాథ పిల్లలను పిలిపించి వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ కానీ బట్టలు కానీ వాళ్ళకి కావాల్సిన చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ అట్లాంటివి మేము ఎప్పుడూ ఇచ్చే ఆనవాయితీ ప్రకారం ఇస్తాం. అలాగే పాస్టర్స్ని పిలిపించి మా సంపంగి సంస్థలో పనిచేసే అందరికీ ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరి ఇయర్ మేము చేస్తూ ఉంటాం. వ్యాపారం ఒకటే కాకుండా సంపంగి గ్రూప్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దాంట్లో భాగంగా తల్లిదండ్రులు లేని అనాథలకు విద్యతో పాటు ఉపాధి కల్పనకు కూడా తాము కట్టుబడి ఉన్నామని, ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని అన్నారు.